నమస్తే. భారత రాష్ట్ర సమితి బీఆర్ఎస్ కు రాజీనామా చేసి రీసెంట్ గా కాంగ్రెస్ పార్టీలో చేరిన మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ ఇవాల్టి మన గెస్ట్. ప్రస్తుతం నా ముందున్నారు, ఆయన నివాసంలో మనం ఉన్నాం. నమస్తే రామ్మోహన్ గారు. సో అధికారం 10 సంవత్సరాలు అనుభవించారు కదా, మళ్ళీ అధికారం కోసమైనా కాంగ్రెస్ పార్టీలోకి వచ్చింది? అంటే తెలంగాణ రాష్ట్ర సమితి మరి నాటి బీఆర్ఎస్ పార్టీలో అధికారం అనేది మనకు ఉద్యోగం చేస్తున్న సమయంలో అవతల పార్టీలో 14 సంవత్సరాలు చూసాం. అధికారం అనేది పరమావధి కాదు. అధికారాన్ని 10 సంవత్సరాల మరి అధికారంలో కూడా దాదాపు ఒక 5 సంవత్సరాలు హైదరాబాద్ మేయర్గా పనిచేయడం జరిగింది. ఆ మేయర్గా పనిచేసిన 5 సంవత్సరాలు కూడా ఒక 5 రోజుల్లాగా అయిపోయినాయి. అది కూడా ఒక ఉద్యమం లాగానే పనిచేసింది. ఓకే, అంటే ప్రతినిత్యం ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించి కానీ రోడ్ల మీద కానీ ఎక్కడ చూసినా అంటే ఏదో ఒక పదవి వచ్చింది ఆరాంసే కూర్చుందా, లేకపోతే టూర్లు పోదాం, ఇంకా ఏదైనా ఇట్లా సమావేశాలు ఇట్లా కాకుండా అటు పార్టీ కార్యక్రమాలు కానీ ఇటు హైదరాబాద్ డెవలప్మెంట్ కానీ అది కూడా ఒక ఉద్యమం లాగానే గడిచింది తప్పితే ఏదో అధికారం బాగా అనుభవించి 10 సంవత్సరాలు అంత సందర్భం అంత వెసులుబాటు ఏం దొరకలేదు. ఓకే, దానికి తోడు ఈ అధికారం పోగానే 10 సంవత్సరాలు అనుభవించి మళ్ళీ ఇప్పుడు ఏదో కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చింది కాబట్టి పోయినామనే సందర్భమే లేదు. ఎందుకంటే ఈ అధికారమే కావాలనుకుంటే అంతకుముందు ఉద్యమం వదిలిపెట్టి ఎప్పుడూ అధికారంలో పోయేవాళ్ళు. కాబట్టి మనసు బాలేక, ఇవాళ మానవ సంబంధాలు బాలేక, అయ్యో అనే వాళ్ళే బాలేక, లేదు అంటే మనకు ఏం జరిగిందనే ఎవరికొరకు సంబంధాలు కరువైపోయినాయి. ఇక దాంట్లో 24 సంవత్సరాలు చేసినాం కాబట్టి ఈ బరువు వాళ్ళు మోయలేకపోతారు, మనం చెప్పేది వాళ్ళకి వినబడతలేదేమో అనే దాంట్లో ఆ రకమైన ఒక బాధ ఉదయంతో మనం పక్కకు జరగడం తప్పితే ఇవాళ అధికారం కొరకు కాదు, అధికారం పోయిందని కూడా కాదు. సో మీకు ఒకవేళ ఉప్పల్ టికెట్ ఇచ్చుంటే, ఇప్పుడు ఆ లక్ష్మారెడ్డి ప్లేస్లో మీకు కనుక టికెట్ ఇచ్చి మీరు గెలుచుంటే అక్కడే ఉండేవాళ్ళు, డౌట్ లేదు. సో ఆ టికెట్ ఇచ్చే క్రమంలో మిమ్మల్ని పరిగణలోకి తీసుకున్నా ఇంక ఈ గొడవే ఉండేది కదా, మీరు పార్టీ మారాలి, లేదు మిమ్మల్ని దగ్గర చూస్తున్నారు, దూరం పెడుతున్నారు, ఈ క్వశ్చన్కి ఆస్కారమే లేదు కదా. మీ మానవ సంబంధాలు, ఈ వ్యవహారాలన్న దానికి క్వశ్చనే లేదు కదా. అంటే జనరల్గానే పార్టీలో కొంత ఈ మానవ సంబంధాలు మనుషులతో మాట్లాడడం అనేది కొంత తక్కువగా ఉంటుంది. దాంట్లో ఉప్పల్ టికెట్ అనేది ఏదైతుందో, ఉప్పల్ కాన్స్టిట్యున్సీలో జరిగిన ప్రతి ఇంచు డెవలప్మెంట్లో కానీ, ప్రతి రోడ్లో కానీ, ప్రతి డ్రైనేజీలో కానీ, ప్రతి మంచినీటి పైప్ లైన్లో కానీ, పార్కులు, ప్రతిదీ కూడా ఒక ఫ్యాషన్గా కష్టపడి ఇది నాది అనే దాంట్లో ఇవాళ కాలనీ మొత్తం కూడా ఇంట్రెస్ట్ చేయడం, ఇంకా సొంత ఇంట్లో ఇంకా కొద్ది ఇంట్రెస్ట్ ఎట్లా చేస్తామో అట్లా ఉప్పల్ కాన్స్టిట్యున్సీ డెవలప్మెంట్లో నా పాత్ర ఉంది, నా కష్టం ఉంది, నా బాధ ఉంది, నా అందరితోటి నా బంధుత్వం ఆత్మీయత కూడా ఉంది. దానికి బాగా చేసుకున్నాం కాబట్టి, అది కూడా 2 సార్లు మనగానే చేసుకున్నాం కాబట్టి అది రాలేదనే బాధ నిజంగా ఉంది. ఒకవేళ మీరు అన్నట్టుగా సరే మానవ సంబంధాలు మనసులో ఎట్లున్నా కూడా సరే ఒక పార్టీ టికెట్ ఇచ్చి గెలిచినప్పుడు ఇది కొంత ఉత్పన్నం కాకపోయేది కావచ్చు. సరే నేనని కాకుండా బీఆర్ఎస్ పార్టీలో ఈరోజు జరిగిన పరిణామాలకు ఇవన్నిటికి కూడా కార్యకర్తలకు, లీడర్లకు వాళ్ళ యొక్క బాధను ఎక్కడైనా వినగలిగే పరిస్థితి ఉంటే ఇవన్నీ ఉత్పన్నం కాకపోయేది. సో 10 yearsలో మీరు అధికార పార్టీలో ఉన్నారు, బీఆర్ఎస్లో ఉన్నారు, ఇప్పుడు కాంగ్రెస్లో వచ్చారు. ప్రధానమైన రీజన్ ఏంటి, ఎందుకు పార్టీ చేంజ్ కావాల్సి వచ్చింది అంటే ఏం చెప్తారు? బలమైన కారణం అన్నప్పుడు టికెట్ చాలాసార్లు టికెట్ అన్న కారణం బలమైన కారణం కాదు. టికెట్ అన్న కారణం బలమైన కారణం కాదు. టికెట్ అడుగుతాం, మనం పొలిటికల్ ఆస్పిరేషన్స్ ఉంటాయి జనరల్గా, రాజకీయ లేకపోతేనే లీడర్ ప్రజాసేవ ఉంటుంది, దాంతోపాటు పొలిటికల్గా ఏదో ఒకటి కావాలనేది రాజకీయ పార్టీలో ఉంటుంది. అది లేదు అంటే అబద్ధం చెప్తున్నాం, అంతే. కాబట్టి అది లేదు అని అనలేము. కానీ ఒక మనిషికి ఒక పార్టీలో అవకాశం రాకపోతే ఓపిక బట్టి ఉండాలంటారు జనరల్గా. 5 years ఓపిక పట్టవచ్చు, 10 years పట్టవచ్చు, 15 years పట్టవచ్చు. ఆల్మోస్ట్ 24 years అయింది. 24 yearsలో నాకు ఇంట్రెస్ట్ ఉంటే నేను పోటీ చేయాలనుకున్నది ఎవరైనా ప్రత్యక్ష రాజకీయాల్లో ఎమ్మెల్యేనో ఎంపీనో ఏదో ఉంటుంది. కాదు ఒకసారి మేయర్గా పనిచేయమంటే సార్ దాంట్లో బాధ్యత అధికారాలు ఏమున్నా లేకున్నా కూడా, దాంట్లో ఏం లేకున్నా మరి వాళ్ళ దానికి ఆ వర్క్ ఒక కొత్త స్టైల్ ఆఫ్ వర్క్ ఇవాళ చేసి దానికి ఎక్కడ సంతకం పెట్టే పవర్ లేకున్నా, ఎక్కడ శాసించే పవర్ లేకున్నా ఇవాళ
మంత్రాల బలం లేకున్నా తుప్పిళ్ళ బలంతో అయినా మనకున్న ఎక్స్పీరియన్స్ కానీ హైదరాబాద్ నగరం మీద ఉన్న మక్కువ కానీ దాని మీద ఉన్న నాలెడ్జ్ తోటి హైదరాబాద్ నగర డెవలప్మెంట్లో జిహెచ్ఎంసీ పరిధిలో మొత్తం కూడా అధికారులు కానీ కార్పొరేటర్లు కానీ ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ దాని అందరినీ కూడా ఎక్కడ ఇబ్బంది పడకుండా ఒక మచ్చ లేకుండా అడ్మినిస్ట్రేషన్ చేసుకున్న సందర్భం. కాబట్టి టికెట్ అనేది కాదు. ఇవాళ నేను పనిచేసింది, నేను అడిగింది ఒకటి కాలేదు, ఒకసారి కాదన్నారు ఓపిక పట్టినాం, 2 సార్లు కాదన్నారు, 3 సార్లు కాదన్నా ఓపిక పట్టినాం. అంటే ఏదైనా లోపం ఉందేమో, లోపం ఉంటే మనం చెప్తే సరి చేసుకుంటాం. చెప్పకుండా అట్నే ఉంటే సచ్చిందాకుంటే పెళ్లి చేస్తాం అంటే అది కూడా కాదు కదా. ఆ తర్వాత మొన్న మధ్యన పార్లమెంట్ ఎలక్షన్ సంబంధించి వ్యవహారం నడుస్తున్నప్పుడు మళ్ళీ కూడా ఏదన్నా ఏదో కొంత అలిగిండు, కొంత కోపంగా ఉన్నాడు, నారాజుగా ఉన్నాడు అని కొంత మీడియాలో అక్కడక్కడ వచ్చినప్పుడు నేను కోపంగా దాని గురించి అని కాదు. ఇవాళ ఈ 2 సీట్లు ఉన్నాయి హైదరాబాద్ నగరంలో, ఎక్కడ 2 సీట్లు 3 సీట్లు ఉన్నాయి, ఎక్కడన్నా అవకాశం ఇస్తే మరి నిలబడాలని ఇంట్రెస్ట్ ఉంది అంటే ఇస్తాం, ఇయ్యలేము, లేకపోతే ఈ కారణంతో ఇయ్యలేము, ఇంకెవరన్నా ఉద్యమకారునికి ఇస్తాం, ఇంకెవరన్నా కష్టపడ్డ వాళ్ళకి ఇస్తాం అంటే కూడా మనం అర్థం చేసుకునేవాళ్ళం. అసలు మాటలే కరువై ప్రేమే కరువై మనిషే బరువైనప్పుడు అప్పుడు మాత్రమే నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. ఎందుకంటే ఒక నమ్మకంతో ఇలా సీఎం రేవంత్ రెడ్డి గారి పోయి కలిసి వచ్చినాక ఒక 1 వీక్ 10 డేస్ గ్యాప్ కూడా ఉండే. అయ్యో మరి ఏంటిది ఏమైంది అని అడిగే నాదుడు కూడా అంటే నా ఒక్కంది కాదు, ఇలా టీఆర్ఎస్ పార్టీలో అది కరువైంది కాబట్టి ఇవాళ ఈ పరిస్థితి వచ్చింది. కాబట్టి దాన్ని ఇప్పటికైనా వాళ్ళు సరి చేసుకుంటారా చేసుకోరా వాళ్ళ ఇష్టం. కానీ ఇవాళ మనకు మారడానికి పదవులు కాదు, సీట్లు కాదు. సీట్లు చాలాసార్లు అడిగినాం, రాలేదు. రాకుండా అర్థం చేసుకొని పార్టీ గెలుపు కొరకే పనిచేసినాం. ఇప్పుడు బొంతు రామ్మోహన్ ఎందుకు బరువైండు వాళ్ళకి? బొంతు రామ్మోహన్ కేటీఆర్కి చాలా దగ్గరగా ఉన్నాడు. కేటీఆర్ లేకముందు కేసీఆర్ ఫ్యామిలీలో ఒకటిగా ఒక్కొక్క సన్లాగా మీరు కనిపించినారు కదా అందరికీ, బయట ఎక్స్పోజర్ కూడా. కేసీఆర్ కూడా మిమ్మల్ని అంతే దగ్గరగా చూసిండు కదా. సో తర్వాత కేటీఆర్ వచ్చిన తర్వాత మీరు హైదరాబాద్ మేయర్గా, ఆయన మినిస్టర్గా మీరు అంతా కలిసే పనిచేసినారు, చాలా దగ్గరగా ఉన్నారు, ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా మీరు కనబడ్డారు కదా. ఎక్కడ మీరు బరువయ్యారు? ఎందుకు? రీజన్ ఏంటి? అది పార్టీ పని అయినా లేకపోతే మేయర్గా ఉన్నప్పుడు నేను అడ్మినిస్ట్రేషన్లో అయినా పని విషయానికి వచ్చినప్పుడు నేను ఎక్కడ దాన్ని పదవిని బాధ్యతలాగా పూజించి దాన్ని ఆ రకంగా ఫీల్ అయ్యి పనిచేసినాం. దాంట్లో ఆ పని వాళ్ళు ఇది చేయాలని చెప్పకుండా అరే ఇది మనం చేస్తే బాగుంటుంది అని అంటే దాన్ని భుజాన వేసుకొని చేసే సందర్భం ఉండేది. ఆ సమయంలో దగ్గరగానే కనపడేది. కానీ ఎవరన్నా పార్టీలో కార్యకర్తలు, లీడర్లు, లేకపోతే నాకు సంబంధించో శ్రేయభిలాషలో ఇంకెవరన్నా ఏదైనా మనం ఏదైనా సమస్య ఉంది, వీళ్ళకి ఏదైనా ఇబ్బంది ఉంది అని అడుగుతున్నప్పుడు అప్పుడు ఆ దూరం కనపడేది అన్నట్టు. అంటే ఏదైతే కొంతమంది నిన్న మధ్యన ఎక్కడ షాదినార్ల మీటింగ్ అయితే కార్యకర్తలు వాపోతున్నారు, దగ్గరగా ఉన్నట్టే ఉండేది కానీ ఒక్క పని అయింది లేదు అని, ఏదైనా ఒక చిన్న పని కూడా చేసుకోలేకపోయినాము. ఇవాళ మంత్రులు వస్తే, ఎమ్మెల్యేలు వస్తే ఫోటోలు దిగి ఆడికే సంతోషపడేది తప్పితే ఏ పని కాక అధికారం నుండి కూడా లేనట్టే ఉంది మాకు. ఈ పరిస్థితులలో మీరు ఓడిపోయిన వాళ్ళని ఆ పార్టీలో ఈ పార్టీలో వాళ్ళని ఇట్లా చేసి మా మీద నెత్తిన కూర్చోబెట్టి మా ఆత్మగౌరవం దెబ్బతీసారు, మా బాధ అయితే ఇనలేదు అని బహిరంగంగానే హరీష్ రావు గారు మీటింగ్ కండక్ట్ చేస్తుంటే అలా సీనియర్ కార్యకర్తలు ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి ఇదే ఇవాళ బీఆర్ఎస్ పార్టీలో ఇవాళ కాదు, ఇవాళ 24 సంవత్సరాలు ఒక మనిషి ఓపిక పట్టడం అంటే మరి వాళ్ళు నేను పని చేసుకుంటూనే ఓపిక పట్టినా, నేను వాళ్ళ దగ్గరగా వండుకుంటూనే ఓపిక పట్టినా. మరి దగ్గరగా ఉన్నంత మాత్రాన సముద్ర నీళ్ళు తాగడానికి ఎట్లయితే పనికిరావో ఇవాళ నా ఎమ్మటి ఉన్న వాళ్ళకు, నన్ను నమ్ముకున్న వాళ్ళకు కూడా ఏదైనా పని చేయాలన్నా వాళ్ళ సమస్య తీర్చాలన్నా ఆ కోణం కొంత తక్కువగా ఉండేది. ఇవాళ కేటీఆర్ కూడా ఫోన్ చేయలేదా మీకు? రేవంత్ని కలిసిన తర్వాత మీరు నారాజుగా ఉన్నారని తెలిసిన తర్వాతనో నాకు కాలే లేదా? నాకు అధిష్టానం నుంచి టీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ నుంచి ఎవరు ఫోన్ చేసి ఇదైంది లేదు. కాకపోతే న్యాయమడి తిరిగే శ్రేయభిలాషులు జాగ్రత్త బ్రదర్ అనో చూసి కొత్త కాడికి పోయినప్పుడు అందరితో మంచిగా ఉండాలనో వాళ్ళు ఇది పలికిరు తప్ప అధిష్టానం నుంచి అయ్యో వెళ్ళొద్దు అని ఎవరు అడగలే. అధిష్టానం నుంచి ఎవరు కూడా అడిగిన సందర్భం. కేటీఆర్ మీకు చాలా దగ్గర కదా, ఆయనతో మీరు డిస్కస్ చేయాలి కదా, అసలు అవకాశం మీరైనా అడగాలి కదా, ఇట్లా వెళ్దాం అనుకుంటున్నా బ్రదర్ అన్న ఆలోచన ఏమైనా ఆయనతో పంచుకున్న సందర్భం లేదా? మనకై మన కడుపు నొప్పి వచ్చిపోయి అడిగితే వెళ్ళొద్దని చెప్తారు. వెళ్తున్నారనే సమాచారం వారికి ఉన్నప్పుడు ఎందుకు వెళ్తున్నావు అని అడిగితే అదేమన్నా బాధ తీర్చినట్టు ఉంటుంది.
నేనే పోయి కడుపు నొప్పి అవుతుంది నేను పోయి లాస్ట్ ఎప్పుడు మాట్లాడారు మీరు కేటీఆర్తో? లాస్ట్ అంటే నాకు తెలిసి ఒక 1 month కింద బీఆర్ఎస్ పార్టీ ఆఫీసులో తెలంగాణ భవన్లో కలిసి ఉంటాం అంతే. సో ఏం మాట్లాడారు ఆ రోజున మీరు? అంటే పార్లమెంటరీ సమీక్ష సమావేశాలు జరుగుతున్న సందర్భంలో ఓకే అంతే కలుసుకున్న తప్ప కూర్చొని పెద్ద డిస్కషన్ ఏం లేదు. జనరల్ ఇద్దరికి ఏమైనా చెడిందా? ఏమైనా వేరే వ్యవహారాలు ఏమన్నా? చెడేదే ఉండదు. చెడ్డా కూడా ఏదైనా ఇష్యూ తోటి చెడ్డది, మనం ఏదైనా పని అడిగినాం, ఏదైనా లాభాపేక్ష సమస్య అడిగినాం, ఏదన్నా అదంటే కూడా ఆ సందర్భం లేదు, నేను అడిగింది లేదు, అడిగింది ఆయన చేసింది లేదు, కాబట్టి ఆ సందర్భం కూడా లేదు. అంటే ఇలాంటి వాళ్ళని వదులుకోరు కదా బేసిక్గా. అంటే ఒక పార్టీకి కానీ ఒక వ్యవస్థకు కానీ ఒక ఎక్స్పీరియన్స్ లీడరు అన్నీ తెలిసిన వ్యక్తుల్ని మళ్ళీ తయారు చేసుకోవాలంటే కష్టమైంది అనే దాంట్లో కొంత ఇష్టం లేకుండా కొంత నొప్పైనా భరించి అటు ఇటుపక్కైనా అటుపక్కైనా దాన్ని కొనసాగించే ప్రయత్నం చేస్తారు మీరు అన్నట్టుగా. కానీ అదే నేను అనేది బరువైందని. ఇప్పుడు బాల్క సుమన్, గాదర్ కిషోర్ వీళ్ళంతా అవుట్రైట్గా ఇంకా మోస్తూనే ఉన్నారు గట్టిగానే బలంగా. ఎవరికైనా నొప్పి అయినప్పుడే దానికి సంబంధించిన ఇదవుతుంది. వాళ్ళకు బరువైంది, నేను భరించలేకుంటా. సో మీరు వెళ్దామన్న ఆలోచన మీకు వచ్చి వాళ్ళకి తెలిసిన తర్వాత కూడా మిమ్మల్ని పట్టించుకోలేదంటే మీ అవసరం వాళ్ళు లేదని భావించినారేమో. కావచ్చు. నేను ఏమంటానంటే ఇవాళ మనం పని వాళ్ళు చెప్పినప్పుడు కూడా పార్టీకి ఎక్కడా కూడా అది పార్టీ పదవైనా ఇవాళ ప్రభుత్వ పదవైనా ఏదైనా కూడా ఈయనకి ఈ పదవిస్తే ఈయన సరిగా పనిచేయలేకపోయినా ఎక్కడ కూడా లేదు. ఎందుకంటే ఇలా మీ మీడియాలో చూసినా, లేకపోతే గూగుల్ ఓపెన్ చేసినా, యూట్యూబ్ ఓపెన్ చేసినా, లేకపోతే పేపర్లో ఓపెన్ చేసినా ఎక్కడికి ఈ పదవి బొంతురామ్మోహన్కి ఉపయోగిస్తే పని చేయలేదని ఎక్కడ చెడ్డ పేరు తెచ్చుకుంది లేదు, ఎక్కడ వెన్ను చూపింది కూడా లేదు. కాబట్టి మరి అయినప్పటికీ అంతకన్నా ఇంకా బాగా పనిచేసే వాళ్ళు, ఇంకా బాగా నమ్మకమైన వాళ్ళు ఉంటే చేయించుకునే ప్రయత్నం చేస్తారు. కాబట్టి ఎక్కడ కూడా వాళ్ళని నిందించకుండానే నా మానాన్ని నేను ఓకే మనం ఇవాళ ప్రజాస్వామ్యం మరి ఇవాళ ఉద్యమ పార్టీ పోయి పౌత్ రాజకీయ పార్టీ అయింది బీఆర్ఎస్ పార్టీ అని కేసీఆర్ గారే 10 సార్లు అన్నారు. కాబట్టి సరే ఇది పౌత్ రాజకీయ పార్టీలో మనలాంటి ఆడుకోరు మరి వాళ్ళ ఉద్యమకారులు లెక్క పనిచేసినాం, ఇవన్నీ మరి కొంత అవసరం లేదేమో, మరి ఇలా సరిగా లేదేమో. వాళ్ళు ఒకవేళ మీకు అన్యాయం చేసినట్టయితే మీకు మేయర్ పదవి మీకు కట్టబెట్టారు కదా. చాలామంది 2001 నుంచి పనిచేస్తున్న వాళ్ళకు కూడా ఇంకా చాలామందికి పదవులు రాని వాళ్ళు ఇంకా ఉన్నారు కదా. మరి మీకు మేయర్ పదవి పెద్ద పదవే కదా కాదా? నేను ఏమంటానంటే ఇవాళ 2001 నుంచి చేసిన వాళ్ళు ఇంకా చాలామందికి న్యాయమట్టున్న వాళ్ళకు కూడా పదవులు రాలేదు. ఇప్పుడు జరగబోయే ఎలక్షన్లో, ఎంపీ ఎలక్షన్లో కానీ, మొన్న ఉప్పల్లో జరిగిన అట్లాంటి ఎలక్షన్లో కానీ ఇంకెవరో నా లెక్క కష్టపడ్డ వాళ్ళకు కూడా ఇస్తే నేను అర్థం చేసుకున్నాను. అంతకన్నా ముందు కూడా సుభాష్ రెడ్డి అని ఉండేది, ఆయన ఉద్యమకారుడు, నీకు ఇస్తలేము 2018లో ఆయన కూడా మొదటి నుంచి ఉండి ఇస్తున్నాం అంటే ఓకే అర్థం చేసుకున్నాం, పని చేసినాం, కలిసి పని చేసినాం, అంతా అయిపోయింది. అట్లాంటి సందర్భాలు ఉంటే నేను కూడా అర్థం చేసుకున్నాను. కానీ మరి ఏ అర్హత లేని వాళ్ళకు 2 సార్లు 3 సార్లు ఒక్కొక్క ఇంటికి 3 సార్లు పదవులు ఇచ్చినప్పుడే బాధ అవుతుంది. దానికి మనం అర్హులం కాదా అంటే బొంతురామ్మోహన్ 24 సంవత్సరాలు పనిచేస్తే ఒక పదవికి ఒకటేసారికి అర్హుడా, ఓకే మళ్ళీ ఇవ్వడం కుదరదన్నప్పుడు ఇంకొకరికి కూడా ఇవ్వద్దు కదా. ఏం పదవి దక్కని వాళ్ళకి ఇస్తే అయిపోద్ది కదా. మనం కూడా అరే మనకు ఒకసారి వచ్చింది, ఇంకా దక్కని వాళ్ళు ఉన్నారు, ఏదైనా వరుసలో మనకు కొత్త లేట్గా చూసుకున్నది, మనకు వాళ్ళకు కూడా మనం సాయం చేద్దాం, పార్టీలో వాళ్ళకి కలిసి ముందుకు పోదాం, మనం కూడా తృప్తిగా పోదాం. ఓకే అట్లా కాకుండా ఒక్కొక్క కుటుంబానికి 4 సార్లు, ఒక్కొక్క వ్యక్తికి 4 సార్లు ఇచ్చేసరికి మనలో ఏదో లోపం ఉంది, వాళ్ళలో అడ్వాంటేజ్ ఉంది. కాబట్టి ఇక మనకు మనం ఒక నిర్ణయానికి వచ్చి పార్టీ మారాల్సిన పరిస్థితి ఏర్పడింది. సో ఇప్పుడు మీకు బాగా ఇబ్బంది పెట్టింది ఉప్పల్ టికెట్ వాస్తవానికి, అంతే కదా. సో ఉప్పల్ టికెట్ లక్ష్మారెడ్డికి ఇవ్వడం అన్నది మీకు అస్సలు రుచించలేదు, మీకు టికెట్ ఇవ్వకపోవడం, ఆయనకి ఇవ్వడం దట్టు. సో అది మిమ్మల్ని చాలా నారాజుకు గురి చేసింది. అంటే కానీ ఇక్కడ మీకు కేటీఆర్ ఎంత దగ్గరగా ఉన్నాడో లక్ష్మారెడ్డి కూడా అంతే దగ్గర. అండ్ ఇంకొక విషయం ఏంటంటే జిహెచ్ఎంసీ మొత్తాన్ని కూడా కేటీఆర్ ఈయన కనుసన్నల్లోనే ఇక్కడున్న ఎమ్మెల్యేలు లేకపోతే వ్యవహారాలు ఇవన్నీ కూడా ఆయన కనుసన్నల్లోనే నడుస్తున్నాయి. అంటే ఆ టికెట్ ఇప్పించింది 100% కేటీఆర్ కోటా నుంచి పోయిన టికెటే. అండ్ రకరకాల సంబంధాలు వీళ్ళకు ఉన్నాయి. సో మరి మీకు కూడా మంచి సంబంధాలే ఉన్నాయి కదా. సో ఈ లక్ష్మారెడ్డి, బొంతు రామ్మోహన్ అన్న 2 ఆప్షన్స్లో లక్ష్మారెడ్డిని ఎందుకు ఎన్నుకున్నాడు కేటీఆర్? నాకున్నాయో మంచి సంబంధాలు, మీరు అన్నట్టుగా మరి వాళ్ళకి ఇంకేం సంబంధాలు నాకు అర్థం కాదు, మీకే తెలవాలి. మరి కాబట్టి 10 ఏళ్ళ పార్టీలో అంటే అధికారంలో ఉన్నప్పుడు మీరు దాదాపు 20 ఏళ్ళు పనిచేస్తున్నారు, మీకు వాళ్ళ సంబంధాల గురించి మీకు తెలియకుండా ఎందుకుంటుంది? నాకు ఉన్న కాడికి ఉద్యమ సంబంధాలు, పార్టీ సంబంధాలు, మామూలు ఫ్రెండ్షిప్ సంబంధాలు ఉన్నాయి.
మరి వాళ్ళకి ఇంకా వేరే సంబంధాలు ఏమున్నాయి, ఏ రకంగా లాబింగ్ చేసి టికెట్లు వచ్చినా నాకు అర్థం కాలేదు. సడన్గా తెరపైకి వచ్చింది. అంతకుముందు సిట్టింగ్ ఎమ్మెల్యేకే సుభాష్ రెడ్డికే ఇస్తామని చెప్తే ఒక సిట్టింగ్ ఎక్కడ మారతలేరు కాబట్టి సుభాష్ రెడ్డికే పనిచేయాలి కావచ్చు, సిట్టింగ్లకు ఎక్కడ మారినప్పుడు ప్రత్యేకంగా ఉప్పల్లో మాత్రం ఎందుకు మారుతారని చెప్పి సర్దుకొని ఉందామని అనుకున్నాం. సడన్గా ఏదో ఒక అప్లికేషన్ చాలా మంది కావాలని పెడతారు ఒక్కొక్క దానికి, కానీ దానికి మొదటి నుంచి ఉండి కష్టపడి మనకు అది కావాలని చేసినప్పుడు దాంతో సీరియస్గా అవతల పక్క వ్యక్తులు కూడా లేకుండా, కానీ సడన్గా తీసుకొచ్చి గేమ్లో ముందు తీసుకొచ్చి పెట్టడం జరిగింది మీరు అన్నట్టుగా. దాంట్లో అల్లావుద్దీన్ అద్భుత దీపాలు ఏం జరిగినాయి, వెనక ఏమేమి శక్తులు పనిచేసినాయి, వాళ్ళ వెనక ఇంకా ఏ మీడియా అధిపతులు పనిచేసినాయి ఏందనేది మరి నాకు కూడా అర్థం కాలేదు. ఏ కోటా ఇది? మీడియా అధిపతి కోటానా ఇది? పాత మీడియా అధిపతి కోటాలో ఏదో ఉన్నట్టు అనిపించింది. బేసిక్గా కొంత రవిప్రకాష్కి దగ్గరగా ఉన్న మనిషి లక్ష్మారెడ్డి అనే వ్యక్తి. కొన్నిట్ల మీడియా సంస్థలు కూడా ఇద్దరు కూడా పార్ట్నర్స్గా ఉండేదో పనిచేసినట్టున్నారు. సో ఆ కోటాలో కేటీఆర్ అంటే కేటీఆర్ వీళ్ళు కలిసిపోయినారు. లాస్ట్ నేను బయటకు వచ్చిన క్రమంలో నేను వచ్చింది కూడా అందుకోసమే కదా, వీళ్ళు కేటీఆర్తో చేతులు కలిపినారని. అదే అంటే ఎక్కడెక్కడ చేతులు కలిపారు, దేంట్లో సంబంధాలు అర్థం కాలే, కానీ మొత్తానికైతే లక్ష్మారెడ్డి ఏదో కష్టపడి ఆ ఓన్ టాలెంట్ మీద అయితే కాదు, ఆయనకేదో ఈక్వేషన్లో ఇచ్చిన మంచి చెప్పారు. అది ఏమి ఈక్వేషన్ అనేది మరి అది నెగిటివ్కృతమైన రాజ్యం ఏందో అర్థం కాలేదు. ఎక్కడ ఏం సంబంధాలు ఉంటాయి వీళ్ళ రిలేషన్స్ ఏంటో? విదేశీ సంబంధాలా అంటే మరి లోకల్ సంబంధాలైనా? దాదాపు కొన్ని 2 దశాబ్దాలుగా ఉన్న మరి వాళ్ళ స్నేహంలో ఏమేమి సంబంధాలు అర్థం కాలేదు. మంచి రిలేషన్స్ అయినా ఇవి? ఇక మనకు మంచియా చెడియా ఏందనేది ఈ మధ్యన చాలా ఇష్యూలలో కూడా కొన్ని బయటపడుతున్నాయి. ఏది ఎప్పుడు దానికి సమయం వచ్చినప్పుడు ఇదైతే తెలుస్తుంది. మరి మీరు అడగలేదా మీరు ఎట్లా మీరు లక్ష్మారెడ్డికి టికెట్ ఇస్తారు, మరి నాకు ఎందుకు ఇవ్వలేదన్న క్వశ్చన్ మీరు కేటీఆర్ ముందు అడిగినాం. దానికి సమాధానం చెప్తాను కూడా 2 నెలలు పట్టింది. ఏం చెప్పారు? ఆన్సర్ ఏం చెప్పాడు? ఏదో కొంత బలమైన శక్తులు పనిచేసినాయి, దాంట్లో మేము అకామిడేట్ చేయలేకపోయినాం. కేసీఆర్ గారు అటువైపు మొగ్గారంటే అసలు మొగ్గుతానికి ఏముందని మొగ్గారు అనేది నాకు కూడా అంతుపట్టని సమస్య. ఓకే, అంటే ప్రపంచం మొత్తం కూడా అనుకుంది సుభాష్ రెడ్డికి రాకపోతే ముందు రామ్మోహన్కి వస్తుంది అనేది ఉప్పల్లో ఏ చిన్నపిల్లగాడిని అడిగినా కూడా చెప్పే పరిస్థితి ఉంది. సో మనీ ఏమైనా ఆయనకు పైసలు బాగున్నాయి ఆయన దగ్గర? బేసికల్గా బిజినెస్ వాళ్ళు చేస్తుంటారు, మరి దానికి ఏం జరిగింది ఏందనేది. లక్ష్మారెడ్డి గెలిచిండు కదా, మరి లక్ష్మారెడ్డి గెలవడం ఇంకోళ్ళు గెలవడం కాదు. ఉప్పల్లో దాదాపు ఒక 1200 కోట్ల వర్కులు చేసినాం. అక్కడ బీఆర్ఎస్ పార్టీ నుంచి సిటీలో ఉన్న కొంత వెదర్ అంతా ఏదైతుందో ఆ వెదర్లో భాగంగా ఇది తప్ప అక్కడ ఎవరు చేసిన గొప్పతనం అని కాదు. ఇలా ఏ కాన్స్టిట్యున్సీలో అయినా కొంత హైదరాబాద్లో అర్బన్లో ఉన్న పీపుల్ అంతా కూడా అధికారం ఏ పార్టీ ఉంటే ఆ పార్టీ కొంత ఇదైతుంటారు, అభివృద్ధి జరగాలని. దాంట్లో ఇలా ఓటింగ్ అది ఉప్పలైనా ఇంకోటైనా కొత్తగా వచ్చిన ఇంకో సీట్లైనా ఆ వెదర్లో ఇలా ఈజీగా బయటపడడం జరిగింది. సో మరి పని చేస్తుండా కరెక్ట్గా ఉప్పల్లో బయటనే తిరుగుతున్నాడా? అంటే నాకు తెలిసి ఏంటంటే ఒక 6 నెలలు సంవత్సరం అయినప్పుడు ఎవరి పనితీరు ఏంది, ఉప్పల ఇంకో కాన్స్టిట్యున్సీ ఇంకోటి అనేది అన్నీ కూడా ఇదవుతాయి. నెక్స్ట్ మనకి ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్ పర్ఫార్మెన్స్ ఉంటుంది, ఇంకా కొంత జరిగినప్పుడు ఇవన్నీ కూడా ఇదవుతాయి. సో బొంతు రామ్మోహన్ కూడా బాగానే సంపాదించిండు అని అంటారు. దాదాపు ఎక్కడ అడిగినా మినిమం ఒక 500 ఒక 1000 కోట్లు మినిమం ఉండొచ్చు బొంతు రామ్మోహన్ దగ్గర అన్నది ఒక చర్చ. ఎన్ని వేల కోట్లు ఉన్నాయి మన దగ్గర? అంటే ఒక మేయర్గా పనిచేస్తే 500 కోట్లు 1000 కోట్లు ఉన్నాయంటే ఇలా మంత్రులు ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రులు చేస్తే ఎన్ని లక్షల కోట్లు ఉండాలి. అంటే రాజకీయంగా కొంత బాగా షైన్ అయినప్పుడు కానీ బాగా పనిచేస్తున్నప్పుడు కానీ వార్తల్లో ఎక్కువ ఉన్నప్పుడు కానీ ఏ చిన్నది జరిగినా కూడా అంటే మన దగ్గరికి ఏదైనా సహాయానికి వచ్చినా కూడా దాని ఖరీదంతా కూడా అలానే ఇస్తారు. ఏదైనా ఫోన్ చేసి పలాంటి రఘుకి ఏదో ఇష్యూ ఉందా కొద్దిగా హెల్ప్ చేయమంటే దాని ఖరీదంతా కూడా దాంట్లో ఇస్తారు. ఓకే, ఇట్లా ఆ పని అయిందా కాలేదా, ఎవరికైనా హెల్ప్ చేసినవా లేదా, అసలు మనం నిజంగా ఇన్వాల్వ్ అయినవా, ఏమైనా జరిగిందా, దానివల్ల బెనిఫిట్ వచ్చిందా, ఏమీ లేదు. సహజంగా హైదరాబాద్లో కానీ బయట కానీ కొంత ఈ మధ్యన ఇండియా వైడ్గా ఒక 5-10 ఏళ్ళ నుంచి భూమి నడుస్తుంది. భూమి నడుతున్నప్పుడు ఎవరో ఒకరు ఏదో ఒక ఫైల్ పట్టుకొని ఎక్కడికో ఒకటికి పోతారు. నాకు ఇది ఏమన్నా ఉంటే హెల్ప్ చేస్తారా, మీకు తెలుసా, అది అంటే అది ఏదో మల్టీ కాంట్రవర్సీలు ఉంటుంది. అది అయ్యేది లేదు పోయేది లేదు. కాకపోతే ఏంటంటే ఒక ప్యాషన్ ఇదొక అయిపోయింది. 100 కోట్లు సంపాదించరు, 10 కోట్లు 10 కోట్లు అంటే దాంట్లో తీరా ఎమ్మటి ఉన్న కొంతమంది వ్యక్తులకే పడక అన్న చాలా విషయాలు వచ్చినాయి, చాలామంది ఇట్లా అన్న దగ్గరకు వచ్చారు, అది అయిందేమో, అయితే ఇంత వచ్చిందేమో, ఒకవేళ ఇదైతే ఇది ఒక 100 కోట్లు వచ్చిందేమో అని
ఇక ఊహాజనితమైనది ఉంటాయి. ఇక రాజకీయాలు అది మేము ఒకవేళ నిజంగానే ఉంటే ఏ దర్యాప్తు సంస్థలు ఎంక్వైరీ చేసినా తెలిసేది. నిజంగా దానికి 2001 ముందు మీరు ఆనాడు ఉద్యమం నుంచి ఎట్లా అయితే ఉన్నారో ఇప్పుడు అదే పొజిషన్లో ఉన్నారా? డిఫరెంట్గా నేను ఏమంటానంటే ఆ రోజు మారుతి కారు ఏదో ఉండే, ఈరోజు ఏదో టొయోటా కారు కొనుక్కున్నాం కావచ్చు. గ్రాడ్యువల్గా వచ్చిన తప్పితే ఒకటేసారి పెద్ద 4 బెంచ్ కార్లు, 4 కాన్వాయ్లో, లేకపోతే 4 ఇండ్లు బంజారాహిల్స్లో, లేకపోతే ఇంకేదో 100 ఎకరాల భూమిలో ఎక్కడ కొనుక్కున్నది లేదు. గ్రాడ్యువల్ ఎమ్మెల్యేగా పోటీ, ఎంపీగా పోటీ చేయాలనుకుంటున్నారంటే మినిమం ఒక 50 కోట్లు అన్నా వెనక వేసి ఉండాలి కదా. అంటే ఏ ప్రభుత్వం అయినా ఏ వ్యక్తి అయినా అతనికి నలుగురు తెలిసిన బిజినెస్ చేసేటోళ్ళు, నలుగురు మిత్రులు, లేకపోతే సర్కిల్ ఏదైతే ఉంటుందో ఏదో ఒక రకంగా మనం ఏదో రకంగా వాళ్ళకు ఉపయోగపడతామనో ఇంకా ఎవరో ఒకరు సహాయం చేసి మన మొత్తమే డబ్బు ఖర్చు కాకుండా ఎలక్షన్ అయిద్దని కాదు, ఏదో ప్రలోభ పెడతానికి కాకుండా తిరిగే వాళ్ళకు మనం కొంత ఇది చేస్తానికైనా డబ్బు అవసరం ఉంటుంది. కాబట్టి దాంట్లో మన ఉన్నంతలో కొంత ఇది చేసినా మనకు సంబంధించిన మన సహాయ సహకారాలతో ముందు పోయే ప్రయత్నం ఉంటుంది. మనకే ఉండాల్సిన అవసరం లేదు. కానీ చాలా ఎలిగేషన్స్ వచ్చినాయి. మీరు జిహెచ్ఎంసీ మేయర్గా ఉన్నప్పుడు మీ మీద కబ్జా ఆరోపణలు వచ్చినాయి, చాలా ఎలిగేషన్స్ వచ్చినాయి కదా. వాటన్నిటికీ మీరు ఆనాడు సమాధానం చెప్పాలి. నేను జిహెచ్ఎంసీ మేయర్గా జిహెచ్ఎంసీ పరిధిలో ఎక్కడ కూడా ఆరోపణలు రాలే. ఎక్కడో ఏదో ఒకటి డెవలప్మెంట్ తీసుకుంటే దాంట్లో ఏదో ఇష్యూ ఉందంటే దాన్ని అక్కడనే వదిలిపెట్టేసినాం. అది కూడా జిహెచ్ఎంసీ పరిధిలో నేను మేయర్గా మిస్యూజ్ ఎక్కడ చేయలే. అది ఎక్కడనో రింగ్ రోడ్ అవుతుంది, ఎక్కడో ఒక డెవలప్మెంట్లు ఉంది అంటే అది ఇష్యూ ఉందంటే తీసి అది అట్నే మూలకేసినా అయిపోయింది, ఎక్కడదక్కడ పోయింది, ఎవరి జాగాలో వాళ్ళు నిమ్మలంగా ఉన్నారు. దాన్ని కూడా జరిగినట్టు దాన్ని కూడా మీరు అన్నట్టు 500 కోట్ల ఖాతాల్లో వేసి ఉంటారు. అంతేనా? అంతే. ఎక్కడిదక్కడనే ఉంది. పోయి చూస్తే కెమెరా పట్టుకొని చూస్తే ఎక్కడిదక్కడనే ఉంటుంది. ఎవరి జాగా వాళ్ళకే ఉంటుంది, ఎవరి సంఖ్యలో వాళ్ళదే ఉంటుంది. కానీ ఇది ఏదో జరిగింది అనే దాంట్లో ప్రొఫైలింగ్ తయారు చేసి పెట్టేస్తారు. పదవిలో ఉండి అధికారంలో ఉండి మీరు ఏమి మేయర్గా ఉండి ఏ అనుచితమైన లాభాన్ని మీరు పొందలేదా? అంటే నేనేమంటానంటే పూర్తి స్థాయిలో ఒక 10 మందిని పెట్టి ఎంక్వైరీ చేసినా కూడా జిహెచ్ఎంసీ మేయర్గా జిహెచ్ఎంసీ పరిధిలో ఇగో పలానా దగ్గర పలానా కాంట్రాక్టర్ దగ్గరనో పలానా రోడ్ ఎత్తనో ఇంకోటి అయితేనో ముందురామ్మో అని ఇక్కడ డిమాండ్ చేసి హరాస్మెంట్ చేసి ఒత్తిడి చేసి తీసుకుందని ఆ రోజు 5 ఏళ్ళ జిహెచ్ఎంసీ హైరైజ్ టవర్లో మీకు వాటాలు కానీ బిల్డింగ్లు కానీ ఎక్కడ ఏమి లేవు. ఎక్కడ ఎవరిని పోయి పేరుతో ఉండేమో, నా పేరుతో నా వేరే వాళ్ళ పేరుతో ఉన్న బొంతున ఇప్పుడు ఒక అధికారి మీద అప్పుడప్పుడు అవినీతి ఆరోపణలు వస్తాయి. ఆయన మీద అప్పుడు చెప్తానికి ఇబ్బంది ఉంటే తర్వాత జరుగుతున్నప్పుడు ఏమైనా కంప్లైంట్ వస్తే యాక్షన్ తీసుకునే సందర్భం ఉంటుంది. 3 ఏళ్ల కంచి నేనైతే మేయర్గా లేను. ఇప్పుడు కూడా నేను ప్లేన్గానే ఉన్నా. లేదు పలానా ఐరేజో ఇంకా పలానా ఇది దాని మీదనో ఖచ్చితంగా నా పేరు ఇంకో నా పేరు మీద వినామ పేరు ఏది ఉన్నా కూడా బయట పెట్ట ఇదవుతుంది. సో దానికి అవకాశమే లేదన్న అవకాశమే లేదు. దానికి ఏదున్నా మనం కష్టపడి చేసుకునే ఆలోచన రాలేదు. ఎందుకు కేటీఆర్ కేసీఆర్ బాగా సంపాదిస్తున్నారు అంటే ప్రతి బిల్డింగ్ లో ప్రతి ల్యాండ్ లో వాటాలు ప్రతి వెంచర్ లో వాటాలు ఉన్నప్పుడు మీరు మేయర్గా ఉండి మీరు పవర్లో ఉండి కేసీఆర్ కుటుంబానికి దగ్గరగా ఉండి అసలు మీకు ఆలోచనే రాలేదా అవకాశం ఉన్నా? అంటే మన యూనివర్సిటీ రాజకీయాల నుంచి విద్యార్థి రాజకీయాల నుంచి వచ్చినాం కాబట్టి మనం ఏదో ఇమీడియట్గా ఏదో కకృతి పాటుగా పోయి దేన్నో ఇది చేయడం కాదు. మనం కష్టపడ్డ కాడికి ఏదో అది తీసుకోవాలి. ఒక 15-20 ఏళ్ళు యూనివర్సిటీ విద్యార్థి రాజకీయాల నుంచి వచ్చినాం కాబట్టి కొంత ఆ లైనప్ దీర్ఘకాలిక రాజకీయాల్లో ఉన్నప్పుడు ఏదో మీద పడి కకృతిగా ఇవన్నీ చేసుకుంటుంటే అది తాత్కాలిక ఒక పదవి వస్తుంది. మళ్ళీ తర్వాత కొన్ని రోజులు అది కనుమరుగైపోతారు, కనబడకూడదు కనబడదు. సడన్గా ఏదో పెద్ద పదవి వస్తుంది, సడన్గా ఏదో అవుతారు, మళ్ళీ ఎలక్షన్లు బయట కూడా రాదు. అట్లా కాకుండా ఇవాళ గ్రాడ్యువల్గా పోవాలి. ఓ 15-20 ఏళ్ళు రాజకీయంలో ఉండి ముందుకు పోవాలన్న దాంట్లో ఈ కకృతిగా ముంగడిపోయే సందర్భం అట్లా పోలేదు. కాబట్టి ఈరోజు మనం ఏది మాట్లాడినా ఏది చేసినా మనకి ఈ మాత్రం ఎవరో ఒకరు మందలిస్తున్నారు మాట్లాడుతున్నారు అని అంటే అవి ఆరోపణలకే మిగిలిపోయిన తప్పితే ఎక్కడ మెటీరియలైజ్ జరిగింది అనేది లేదు. కాబట్టి ఈ మాత్రం సర్కిల్ కానీ ప్రేమానురాగాలు కానీ ఫ్రెండ్స్ కానీ మీడియా ఫ్రెండ్స్ కానీ పొలిటికల్ ఫ్రెండ్స్ కానీ ఈ రకంగా ఉన్నది అంటే మనం నిక్కసచ్చిగా మాట్లాడుతాం ఫేస్ ముంగట ఇదైతాం కాబట్టి ఈ రకమైన వాతావరణం ఉంటుంది. సో మీరు నమ్ముతున్నారా, మీరు ఏకీభవిస్తారా కేసీఆర్ ఫ్యామిలీ వేల లక్షల కోట్ల రూపాయలు సంపాదించిందని? అంటే నాకు తెలిసి ఇవాళ మీరు అన్నట్టుగా పేపర్లల్లో టీవీలలో ఇవన్నీ ఇదైనాయి. ఈ మధ్యకాలం కూడా కొన్ని జరుగుతున్నప్పుడు ఆ రకమైన ఆరోపణలు వస్తున్నాయి. అవి ఎక్కడ సంపాదించారు ఎట్లున్నాయి అనేది నేనైతే చూడలేదు, నాకైతే తెలియదు. కానీ ఒకవేళ అదేమన్నా బయటపడితే అదేమన్నా నిజంగా ఇదవుతుంది. కానీ అంటే మనకు తెలియని దానికి 100 కోట్లు 1000 కోట్లు సంపాదించరా లేదా అనేది
ఆరోపణలు వచ్చినాయి, పేపర్లలో వచ్చినాయి, టీవీలలో వచ్చినాయి, కొంతమంది వ్యక్తులు ఇది చేసినవి ఉన్నాయి. కానీ అది ఎక్కడ మరి మెటీరియల్ ఎవిడెన్స్ అయితే నేను చూడలేదు. మరి కాలక్రమేణా నేనేమంటున్నాను, ఇప్పుడు జిహెచ్ఎంసీ పరిధికి మీరు మేయర్గా ఉన్నారు, చాలా చెరువులు కబ్జాకు గురైనాయి, వాస్తవమా కదా? అయినాయి. మీ పరిధిలో ఉన్నప్పుడు అయినాయా లేదు మీ తర్వాత అయినాయా? దాదాపు ఒక 1600-700 చెరువుల పైన ఉండే, కానీ ఆ తర్వాత 380 పైన చెరువుల్ని కొంత ఫినిషింగ్ వేసి చేసినాం. దాదాపు ఒక 100 ఎకరాలు ఉన్నదనుకో, దాంట్లో 10 ఎకరాలు 5 ఎకరాలు కబ్జాలకు గురి కావడం. కొన్ని చెరువులు అయితే సగం సగానికి కూడా కబ్జాలకు గురైనాయి. కొన్నిట్లో తూములు లేకుండా, కొన్నిట్లో మత్తడి లేకుండా ఇట్లా ఉన్న వాటిని దాదాపు ఒక 70-80% రక్షించే ప్రయత్నం చేసినాం. రెవెన్యూ కానీ, హెచ్ఎండిఏ కానీ, అటు టీఎస్ఐసి, జిహెచ్ఎంసి ఇట్లా ఒక 5 సంవత్సరాల నుంచి 5 మెంబర్స్ని ఇట్లా వేసి దాన్ని ఫుల్ ట్యాంక్ లెవెల్ ఉంటే ఎక్కడి వరకు నీళ్ళు ఆగాలి, దాన్ని ఎంత ఎంక్రోచ్ అయింది ఏంది అనే దాంట్లో పూర్తి స్థాయిలో దాన్ని జియో ఫినిషింగ్ చేసి ఆ తర్వాత ఫిజికల్గా కూడా కంచెలు వేసి కాపాడిన సందర్భం ఉంది. ఓకే. కాబట్టి అప్పటికే అంటే గతంలో ఎట్లుండంటే చెరువులో ఇల్లు కట్టొద్దనే రూల్ లేకుండే. ఆ తర్వాత ఎన్జిటి ఇవన్నీ వచ్చినప్పుడు చెరువును ముట్టుకోవద్దని సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఉన్నాయి. బెంగళూరులో హైకోర్టు లోకాయుక్తను ఇన్వాల్వ్ అయ్యి చేసినప్పుడు చెరువుల మీద సీరియస్నెస్ వచ్చినప్పుడు మిగతా చెరువుల్ని కాపాడే ప్రయత్నం చేశారు. అప్పటికప్పటికి ఇంకా కొన్ని కూడా ఇది చెరువు కాదు, ఇది పట్టా భూమి అంటారు. పట్టా భూమినే ఉంటుంది, కానీ నీళ్ళు లేనప్పుడు వ్యవసాయం చేసుకోవాలని ఉంటుంది. దాన్ని ఆ పేరు మీద కూడా కబ్జాలు చేసే ప్రయత్నం చేశారు. కానీ చాలా చెరువులు లేకుండా పోయినాయి ఇవాళ హైదరాబాద్లో, వాస్తవమే కదా? చాలా చెరువులు ఉన్నాయి. 2014కు ముందు పోయినాయి, అంతకుముందు 2014 బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాక కూడా కొంత ఎంకరేజ్మెంట్ చేసే ప్రయత్నం చేశారు. దాని మీద కోర్టు ఆర్డర్లు అవో ఇవో తెచ్చుకొని వాటిని పబ్బం గడుపుకుంటే ముందు పోయే ప్రయత్నం చేశారు. సో మీరేమైనా ఆపగలిగారా? అసలు మీ చేతిలో పవర్ ఉందా అన్నాడు? అంటే పవర్ లేకున్నా మనకు ప్రతి విషయం ఏదైనా ముందుకు తీసుకెళ్లాలంటే మళ్ళా పైన చెప్పాల్సిందే. అంటే మెప్పించి చేసేది అధికారులను కూడా కొంత కన్విన్స్ చేసి కొన్ని చెరువులు కాపాడాలన్నప్పుడు దాంట్లో కొద్ది టీడీఆర్ అనే కొత్త విధానం తీసుకొచ్చి దాంట్లో ఎస్ఎఫ్టీ ఏదైనా ఆన్లైన్ పేపర్ రూపంలో ఇస్తే వాళ్ళు వేరే అమ్ముకునే విధంగా చేసి ఆ చెరువులో వాళ్ళ ప్లాట్లు ఉంటే తెలియ కొని ఉంటారు వాళ్ళు కొంతమంది. దాంట్లో ఐఏఎస్లు, ఐపీఎస్లు, మున్సిపల్ కమిషనర్లు, ఇంకా పెద్ద పెద్ద ఆఫీసర్లు, ప్రొఫెసర్లు కూడా కొన్న సందర్భం. కొన్ని చెర్లలో లేఅవుట్ ఎవడో వస్తారు, లేఅవుట్ చేసిపోతాడు. అంటే దాంట్లో ప్రైవేట్ పట్టా ఉంటుంది, కానీ అది చెరువులో పోయి దాన్ని నీళ్ళు తీసేయనీకు ఉండదు. నీళ్లు లేనప్పుడు ఏదైనా వ్యవసాయం చేసుకొని బతకడానికి చికం పట్టా అని ఇస్తారు. అట్లా వాళ్ళు లేఅవుట్లు చేసిన దాంట్లో ప్లాట్లు కొన్నోళ్ళు. మీరు చూస్తున్నారు కదా శివబాలకృష్ణ వ్యవహారం, వేల కోట్లకి అయిండు. ఒక చిన్న అధికారి అది 1000 కోట్లకి పడగలెత్తిండు. అదే అవుతున్నప్పుడు దాంట్లో కొంతమంది ఎక్కడో ఇబ్బంది పడ్డారు కూడా ఇప్పుడు కూడా కంప్లైంట్లు ఇస్తున్నారు. అట్లా నేను ఏమంటానంటే చెరువులు, కుంటలు, రోడ్లు, నాలలు కూడా నేను మేయర్గా ఉన్న తొలి నాలల్లోనే దాదాపు ఒక 800 ప్రాపర్టీలు నాలల మీద తొలగించి నాలలు మొత్తం బోడుకపోవడంతోటి హైదరాబాద్ అంతా మునిగిపోతున్నప్పుడు కూడా దేశం మొత్తం ఇక్కడ కొంత మనకు నార్త్ ఈస్ట్ స్టేట్లలో కూడా కొన్ని నాలాలు మునిగిపోయినప్పుడు కొట్టినప్పుడు ఇక్కడ దాదాపు 700 పైన ప్రాపర్టీలు మొత్తం కూడా క్లియర్ చేయడం జరిగింది. దాంతో కొంత అప్పుడు నాలలు మునిగిపోవడం, నాలలు ఏదైతే ఇంత ఇంత కావడంతో వెనకకు మొత్తం నీళ్ళు ఆగిపోయింది. దాంతో కాలనీ మునిగిపోయిన సందర్భం. అట్లా కొంత కాలువలు, చెరువులు, రోడ్లు, ఎంక్రోచ్మెంట్లు ఇవన్నీ కూడా కొంత ఆ సమయంలో చేసిన సందర్భం. ఎంతైనా ఎమ్మెల్యేలు చెప్పిందే ఫైనల్ కదా, మీలాంటి వాళ్ళు మేయర్గా ఉన్నప్పటికీ. అంటే ఎమ్మెల్యే వాళ్ళని కాదని మీరు ఎక్సెస్గా ముందుకెళ్ళే అవకాశం ఉండేనా? అంటే జిహెచ్ఎంసీ పరిధిలో కొంత నేను వాళ్ళను రిక్వెస్ట్ చేసో కన్విన్స్ చేసో ముందు పోయి నా పరిధిలో ఉన్న అడ్మినిస్ట్రేషన్ వరకు కొంత వాళ్ళని బతిలాడు ఇది చేసి ఫ్రీ హ్యాండ్ మొత్తం ఎమ్మెల్యేలకే ఇచ్చినాడు కదా నియోజకవర్గాల్లో. మొత్తం ఎమ్మెల్యేలకు ఫ్రీ హ్యాండ్, ఎమ్మెల్యే సెంట్రిక్ గా ఉంది కాబట్టి చాలా మంది అసమ్మతికి లోనయ్యి ఆత్మాభిమానం దెబ్బతిని చెప్పుకునే పరిస్థితి లేకనే ఇవాళ ఈ పరిస్థితులు వచ్చినాయి. సో ఇప్పుడు కాంగ్రెస్ లో జాయిన్ అయిన తర్వాత మరి ఏ హామీతో పార్టీలో జాయిన్ అయ్యారు? అంటే ఎంపీగా పోటీ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యే ఎవరికైనా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కానీ పెద్దలు రేవంత్ రెడ్డి గారు సీఎం గారు కానీ ఏ హామీ కూడా ఎవరికి కూడా మేము వచ్చి జాయిన్ అయితే వాళ్ళ అర్హతలను బట్టి సందర్భం బట్టి మేము అకామిడేట్ చేసుకుంటూ ముందుకు పోతాం తప్ప మేము హామీలు ఇస్తేనే వస్తాము అనంటే కాంగ్రెస్ పార్టీకి ఎవరు కూడా మేము హామీలు ఇవ్వం, అట్లయితే రావద్దని ముఖం మీద ఇలా కరాఖండిగా చెప్పేస్తున్నాం.
కాలక్రమేణా జరుగుతున్న పరిణామాలు మనకున్న ఎక్స్పీరియన్స్కు దానికి తగ్గట్టుగా ఏది ఇచ్చినా చేసుకుంటూ ముంగడిపోయే ప్రయత్నం చేయాలి. సో ఎంపీగా మీరు సికింద్రాబాద్ మల్కాజ్గిరి అంటున్నారు. సికింద్రాబాద్ ఎక్కువగా వినబడుతున్నది. అంటే రాజకీయంగా మనకు ఆస్పిరేషన్స్ ఉంటాయి కాబట్టి మల్కాజ్గిరి సికింద్రాబాద్ ఏదైనా ఉంటే మీరు అక్కడ ఎమ్మెల్యే టికెట్ రాకపోవడంతోనే మీరు పార్టీ మారినని చెప్పినారు కదా. సో ఇక్కడ నెక్స్ట్ ఎలక్షన్ ఎంపీ ఎలక్షనే కదా. సో మీరు పోటీ చేయాలనే అనుకుంటున్నారు కదా, డౌట్ లేదు కదా అందులో. డెఫినెట్గా అంటే రాజకీయంగా ఉన్నప్పుడు ముందున్న ఏ ఎలక్షన్ అయినా మనం దాన్ని మౌలికంగానో ఫిజికల్గానో దాన్ని పార్టీ పెద్దల దృష్టికి లేదంటే సీఎం గారి దృష్టికి పిసిసి అధ్యక్షుని దృష్టికి తీసుకుపోయే ప్రయత్నం చేయాలి. కాబట్టి జైన్ అయినప్పుడు కూడా కండిషన్ అని కాదు, అవకాశం ఉంటే పరిశీలించండి అని చెప్పడం జరిగింది. వాళ్ళు కూడా నాకు తెలిసి మరి మల్కాజ్గిరి సికింద్రాబాద్ అనుకున్నాం. మరి ఎటువైపు ఒకవేళ అవకాశం ఉంటే మరి దాన్ని మా వల్ల దానికి ఉపయోగమైంది అనుకున్నప్పుడు పార్టీ డెఫినెట్గా నిర్ణయం తీసుకుంటుంది. సో మీరేది బెస్ట్ అనుకుంటున్నారు, మల్కాజ్గిరి ఆర్ సికింద్రాబాద్? మల్కాజ్గిరి చాలా పెద్ద నియోజకవర్గం అనుకుంటే దాదాపుగా 35 లక్షల ఓట్లు ఉంటాయి, ఇక్కడ ఒక 20 లక్షల ఓట్లు. సో ఏది మీరు అనుకుంటున్నారు? అంటే సికింద్రాబాద్లో ఉన్న కొంతమంది మిత్రులు కానీ పార్టీ వాళ్ళు కానీ సికింద్రాబాద్ అయితే బాగుంటుందేమో అని కొంతమంది సూచిస్తున్నారు. కానీ అల్టిమేట్గా పార్టీ విల్ డిసైడ్. సీఎం గారు పార్లమెంటరీ బోర్డు ఏదైతే ఉందో దేంట్లో ఎవరు సూట్ అవుతారు అనేది ఫైనల్గా వాళ్ళు డిసైడ్ చేస్తారు. సో అదే సికింద్రాబాద్ కూడా ఒక బీసీకి ఇవ్వచ్చు అన్నది ఒక చర్చ వస్తున్నట్టుంది. సో అది మీరే అయ్యే అవకాశం ఉందేమో మరి. అంటే జనరల్గా సికింద్రాబాద్ ఎక్కువ ఏ పార్టీలో ఉన్న బీసీకి ఎక్కువ ఇచ్చింది కాబట్టి ఆ యాంగిల్లో ఆలోచిస్తూ ఉండొచ్చు నాకు తెలిసి. సో మీరు కూడా సికింద్రాబాద్ అని అనుకుంటున్నారా? అంటే సికింద్రాబాద్ అయితే ఇంకా కొంత మోర్ కంపేరింగ్ టు మల్కాజ్గిరి చిన్నది కాబట్టి అంటే ఎలక్షన్ డేస్ తక్కువగా ఉన్నప్పుడు అడ్వాంటేజ్ ఉండొచ్చు. సో మరి గెలవడానికి అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి? మీరు ఒకవేళ కాంగ్రెస్ సికింద్రాబాద్ నుంచి పోటీ చేస్తే దాదాపు హైయెస్ట్ పరిధిలోని మొత్తం నియోజకవర్గాలు బీఆర్ఎస్ గెలిచింది కదా. అంటే పార్లమెంట్ ఎలక్షన్స్ గతంలో జరిగినప్పుడు కూడా మొత్తం బీఆర్ఎస్ పార్టీ గెలిచిన చాలా సీట్లలో కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ గెలిచి. కాబట్టి అసెంబ్లీ ఎలక్షన్ల ఓటింగ్ కానీ పార్లమెంట్కి వచ్చేసరికి కాంగ్రెస్ బీజేపీ మధ్యనే ఉంటుంది తప్పితే బీఆర్ఎస్ అంత బలంగా ఉండే అవకాశం కనబడుతుంది. సో ఇప్పుడు కాంగ్రెస్లో ఉన్నారు, బీఆర్ఎస్ నాయకులతో ముఖ్యంగా కేటీఆర్తో మీ సంబంధాలు ఫోన్ చేసి రామ్మోహన్ ఎట్లున్నావు, ఏంది కథ, కలుద్దాం, చేద్దాం, చూద్దాం అని అంటే కలిసి ఆ రిలేషన్ని కంటిన్యూ చేసే అవకాశం ఉంటుందా? అంటే సార్ రాజకీయాలు వేరు, పర్సనల్ సంబంధాలు వేరు. కానీ అవి ఇప్పుడేదో వాళ్ళు ఫోన్ చేస్తే ఎట్లా కలుద్దాం పోదాం అనే దాంట్లో ఒక రాజకీయ పార్టీలో ఒక నాయకత్వంలో మేము ఉన్నాం, వాళ్ళు ఒక రాజకీయ పార్టీగా వాళ్ళ దాంట్లో వాళ్ళు ఉన్నారు కాబట్టి కలిసి మాట్లాడి ఇది చేసే వాతావరణం అయితే ఇప్పుడు లేదు. ఫ్యూచర్లో మరీ మాట్లాడుకొని ముఖం చూపెట్టుకోలేనంత పంచాయతీలు కూడా ఏం లేవు. అంటే రాజకీయాలకు సంబంధం లేని ఇష్యూలు ఏదైతే ఒక ఫంక్షన్ ఒక ఇబ్బంది లేకపోతే ఏదో ఇంకా ఆరోగ్య సమస్యలు ఇట్లా ఉన్నప్పుడు ఇలా కేసీఆర్ గారు కూడా కాలు తొంటి ఇరిగితే రేవంత్ రెడ్డి గారు పోయి చూసి వచ్చారు. పొలిటికల్ వైరుధ్యాలు వేరు, పర్సనల్ ఇష్యూలు వేరు. కాకపోతే ఇప్పటికిప్పుడు కూర్చొని మాట్లాడి పోయి చేసేంత అవసరాలు సందర్భాలు అయితే ఏం లేవు. సో సో అవకాశం కూడా లేదు, ఉండే అవకాశం లేదంటారు. సో మీరు కూర్చునే వల్ల ఆయనతో సిట్టింగ్స్లో, ఈవినింగ్ సిట్టింగ్స్లో కేటీఆర్తో అంటే ఈవినింగ్ సిట్టింగ్స్ అంటే పార్టీకి సంబంధించిన లేదంటే డిన్నర్లు లంచ్లు ఇవి స్ట్రాటజీలు ఇవి తప్ప లక్ష్మారెడ్డి సిట్టింగ్స్ లో మీరు లేరు. అట్లాంటి లక్ష్మారెడ్డి లాంటి సిట్టింగ్ లో మనకు కూర్చునే సందర్భం అర్హత లేదు. ఓకే. సో మీరు కేసీఆర్ ఫ్యామిలీతో దగ్గరగా ఉన్నప్పుడు, కేటీఆర్తో దగ్గరగా ఉన్నప్పుడు తెలంగాణ ప్రజలకి గురించి మీరు ఆలోచిస్తున్న క్రమంలో ఈ నిర్ణయం తప్పు, ఈ నిర్ణయం కరెక్ట్ అని అనుకున్న సందర్భం ఏమైనా ఉన్నదా? వాళ్ళతో వ్యతిరేకించిన సందర్భం ఏమైనా ఉన్నదా? చాలా సందర్భాలు. ఏ ఇష్యూలో మీరు వ్యతిరేకించారు వాళ్ళంటే? మనకు పార్టీకి సంబంధించిన అడ్మినిస్ట్రేషన్ నడుతున్నప్పుడు కానీ, పార్టీ నియామకాలు కానీ, ఎలక్షన్ సంబంధించిన వీటికి సంబంధించి కానీ, పెద్ద పెద్ద సభలు సమావేశాలు నడుతున్నప్పుడు కానీ, లేదు అడ్మినిస్ట్రేషన్లో మేయర్గా ఉన్నప్పుడు కూడా కొంత కన్సల్టెన్సీలు అధికారులు రిపోర్ట్ ఇచ్చిన దాని మీద ఇది బాగాలేదు, ఇట్లా పోతే ఇంకా మోర్ పీపుల్కి మనకు ఉపయోగపడే దాంట్లో డెఫినెట్గా దాన్ని క్వశ్చన్ చేసి కన్విన్స్ చేసి ఏదైతే ఎక్కువ బెనిఫిట్ అవుతుందో ఆ విధంగా పోతే బాగుంటుంది అన్నట్టు చాలాసార్లు మా అభిప్రాయాలు చెప్పడం కానీ, దాన్ని కన్విన్స్ చేసే ప్రయత్నం చేయడం కానీ, కన్విన్స్ చేసి దాన్ని కరెక్షన్ చేసిన సందర్భాలు కానీ చాలా ఉంటాయి. సో చూద్దాం. ఎనీవే ఆల్ ది బెస్ట్. మీరు సికింద్రాబాద్ ఎంపీ అని అంటున్నారు, మరి మీరు ఎక్కడి నుంచి పోటీ చేస్తారో, వాళ్ళు ఎక్కడి నుంచి టికెట్ ఇస్తారో చూడాలి. సో ఇప్పుడు చాలామంది ఏమంటున్నారంటే జనరల్ డిబేట్ ఎట్లుంటుందంటే కొత్త పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అందులో ఉన్న వాళ్ళే మళ్ళీ ఇందులోకి వస్తున్నారు, వాళ్ళనే మళ్ళీ వీళ్ళు మోస్తున్నారు.
అన్నదానికి, ఎందుకంటే అందులో కూడా మీరు ఉన్నారు కాబట్టి దానికి ఏం సమాధానం ఇస్తారు మీరు? ఒకటి, నేను అందులో ఉన్న పార్టీలో ఎక్కడ పొరపాటు లేవు, పనిచేయడంలో కూడా ఎక్కడ ఇబ్బంది లేదు, ప్రజలతోటి మమేకమైన దాంట్లో కానీ కార్యకర్తలతో ఉన్న దాంట్లో ఎక్కడ కూడా ఇబ్బంది లేదు. అంటే కొంతమంది కాంట్రవర్షియల్ లీడర్స్ కొంతమంది ఉంటారు, వాళ్ళతోటి ఇక్కడ ఉన్నా అక్కడ ఉన్నా ఏ పార్టీలు ఉన్నా ప్రజలకు దగ్గరగా ఉన్నా కూడా ఇబ్బందికరంగా ఉంటుంది. ఆ ఇబ్బందికరమైన పరిస్థితులు అక్కడ కూడా తెచ్చుకోలేదు, ఇక్కడ కూడా ఉంటాయని అయితే నేను అనుకోవట్లేదు. ఉన్న వాతావరణానికి అలవాటు చేసుకొని ముందుకు పోయి మరి వాళ్ళ కాంగ్రెస్ పార్టీ డెవలప్మెంట్ కానీ లేకపోతే ప్రభుత్వంలో మాకు తెలిసిన సహాయ సహకారాలు కానీ ఏది అందించడంలో ఏది చేయడంలో కానీ మీరు అన్నట్టుగా అక్కడ వాళ్ళు ఇక్కడ వాళ్ళు అక్కడ ఉన్నా కూడా మళ్ళీ ఏదో ఏమి కొత్తదనం లేకుండా ఉండే వాతావరణం ఏదైతే ఉందో అది చాలా వరకు రాకుండా చూసుకోగలిగే తెలివితేటలు ఉన్నాయి, ఎక్స్పీరియన్స్ కూడా ఉంది. దాన్ని ఆ రకంగా సేఫ్గా ముంగడ తీసుకుపోయే ప్రయత్నం చేస్తాం. ఎనీవే థ్యాంక్ యూ వెరీ మచ్ బొంతు రామ్మోహన్ గారు. థ్యాంక్ యూ. ఇది కాంగ్రెస్ పార్టీ లీడర్, ఎంపీ టికెట్ ఆశిస్తున్న బొంతు రామ్మోహన్ గారితో ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.